మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 23,000 లైవ్స్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ అలాగే ద డిజర్ట్ వారియర్ 2025లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ రెండు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే రెండు మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ అవుతాయి. సో రివ్యూస్ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మొదటగా 23,000 లైవ్స్ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి రన్ టైం వచ్చేసి 1 hour 52 minutes అయితే ఉంది గైస్. ఇదైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇది స్టోరీ లైన్ ఏంటంటే ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో ఇన్స్పైర్ అయిన సినిమా. యూరోప్కి సీ రూట్లో వస్తున్న రెఫ్యూజెస్ని చూసి కొంతమంది యంగ్ వాలంటీర్ సైలెంట్గా ఉండకుండా ఒక ఓల్డ్ షిప్ కొని రెస్క్యూ మిషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ థౌజండ్స్ ఆఫ్ లైఫ్ సేవ్ చేస్తారు. కానీ తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్, పొలిటికల్ ప్రెజర్స్, మోరల్ డైలమాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ సినిమా జర్మనీలో జరిగిన జడ్జ్ అండ్ రెటెట్స్ అనే రియల్ రెస్క్యూ మిషన్ మీద ఇన్స్పైర్ చేసి తీశారు. సో ఆ వాలంటీర్స్ మెడిటరేనియన్ సీలో 23,000+ మంది ప్రాణాలు కాపాడడం ఈ మూవీకి మెయిన్ ఇన్స్పిరేషన్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ట్రూ స్టోరీ బేస్డ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నేచురల్ పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్గా అనిపించాయి. రియలిస్టిక్ డైరెక్షన్ అయితే రియలిస్టిక్గా సూపర్ అయితే చేశారు గైస్. సో స్ట్రాంగ్ హ్యూమానిటేరియన్ మెసేజ్ అయితే ఉంది. సో సీ రెస్క్యూ సీన్స్ అయితే అథెంటిక్గా బాగున్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే పేస్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొన్ని కోర్ట్ రూమ్ పొలిటికల్ సీన్స్ లెంతీగా అనిపిస్తాయి. సో డైరెక్టర్ మార్కస్ గోలస్ అయితే ఈ మూవీని చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారు గైస్. సో ఇది సీరియస్ డ్రామా మూవీ సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే స్లో అనిపించవచ్చు. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు గైస్. అడల్ట్ కంటెంట్ ఆల్మోస్ట్ లేదు. కొన్ని ఎమోషనల్ రెస్క్యూ సీన్స్, డెత్, టెన్షన్ మూమెంట్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు. రియల్ లైఫ్ డ్రామాస్, మీనింగ్ఫుల్ స్టోరీ సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ వాచబుల్. మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే ఇది కరెక్ట్ చాయిస్ కాదు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. సో ఇక రెండవ మూవీ రివ్యూ డెజర్ట్ వారియర్ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి రూపర్ట్ వైట్. సో మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutesతో అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 127 minutes అయితే ఉంది. సో ఇది ప్రస్తుతం కొన్ని కంట్రీస్లో థియేటరికల్ రిలీజ్ అయింది. ఇండియాలో మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంకా అఫీషియల్ స్ట్రీమింగ్ రిలీజ్ లేదు. రిలీజ్ అయ్యాక ఒక ఓటీటీ అప్డేట్ వస్తుంది. సో స్టోరీ లైన్ ఏంటంటే 7th century అరేబియా బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. ఒక మిస్టీరియస్ వారియర్ హెన్జియా ఒక ప్రిన్సెస్ని క్రూయల్ ఎంపరర్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ డెజర్ట్ ట్రైబ్స్ని యూనిట్ చేసి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తాడు. హిస్టారికల్ అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్తో మూవీ ప్రొసీడ్ అవుతుంది. సో ఈ మూవీ అయితే సౌదీ అరేబియా ఫిలిం గైస్. ఇదైతే తెలుగులో డబ్ అయింది. ఈ మూవీకి బిగ్గెస్ట్ బడ్జెట్ అరౌండ్ వచ్చేసి $150 million అయితే ఖర్చు పెట్టారు గైస్ ఈ మూవీకి. సౌదీ అరేబియా హిస్టరీలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వడానికి 5 years కన్నా ఎక్కువ టైం పట్టింది. కానీ రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్స్లో ఒకటిగా నిలిచింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే డెజర్ట్ సినిమాటోగ్రఫీ సూపర్గా అయితే ఉంటుంది గైస్. లార్జ్ స్కేల్ బ్యాటిల్ సీన్స్ గ్రాండ్గా ఉంటాయి. సో ప్రొడక్షన్ డిజైన్ రిచ్గా ఉంటుంది. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ విజువల్స్ ఇంప్రెసివ్గా ఉంటాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే వీక్ స్క్రీన్ ప్లే గైస్. అసలు స్టోరీ అయితే ఏం లేదు గైస్. ఎమోషనల్ కనెక్షన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. క్యారెక్టర్ ప్రాపర్గా డెవలప్ చేయలేదు. స్లో పేసింగ్ వల్ల మూవీ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. డైలాగ్స్ అయితే మెమొరబుల్గా అయితే అసలు లేవు గైస్. విజువల్స్, లొకేషన్స్ అన్నీ అయితే ప్రీమియం క్వాలిటీగా అయితే ఉంటాయి గైస్. ఎందుకంటే $150 million బడ్జెట్ ఖర్చు పెట్టారు కాబట్టి. సో వీక్ స్క్రీన్ ప్లే వల్ల మూవీ అయితే ఫ్లాప్ అయింది. సో మూవీ అయితే నాకు కూడా నచ్చలేదు గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మూవీ అయితే R-rated గైస్. హెవీ యాక్షన్, వైలెన్స్, బ్యాటిల్ సీన్స్ ఉంటాయి. కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ ఉన్నాయి. స్మాల్ కిడ్స్కి అయితే రికమెండ్ చేయను. సో హిస్టారికల్ యాక్షన్ డ్రామాస్, గ్రాండ్ విజువల్ సిస్టమ్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. లేకపోతే మాత్రం స్కిప్ చేయండి. సో ఎంత ఇష్టం ఉన్నా కానీ మూవీ అయితే అసలు బాగుండదు గైస్. వీక్ స్క్రీన్ ప్లే గైస్. సో కానీ స్ట్రాంగ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5/5. సో డెజర్ట్ వారియర్ ఒక విజువల్లీ రిచ్ హిస్టారికల్ ఎపిక్. కానీ స్టోరీ, నెరేషన్, ఎమోషనల్ ఇంపాక్ట్ వీక్ ఉండడం వల్ల ఆడియన్స్ని ఫుల్గా ఎంగేజ్ చేయలేకపోయింది. విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు, కంపల్సరీ వాచ్ మాత్రం కాదు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.